5 ఏళ్ల పాప హితీక్ష కేసు గురించి చెప్పే ముందు అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో అది చెప్తాను. ఒక అమ్మగా కాదు, మహిళగా కాదు, కనీసం అట్లీస్ట్ ఒక మనిషిగా కూడా గుర్తించలేనటువంటి పిశాచి స్టోరీ అని చెప్పొచ్చు ఇది. నిజంగా చదివినప్పుడు, విన్నప్పుడు, నేను దాని మీద ఒక రీల్ చేసినప్పుడు నా మనసు చాలా చలించింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అందరూ అనుకుంటున్నట్టుగా ఇక సాధారణమైన నేరం అయితే కాదు. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మహిళలు ఇన్వాల్వ్ అయిన చాలా రకాల కేసెస్ చూస్తున్నాము. ఈవెన్ హత్యలకు పాల్పడ్డ కేసెస్ కూడా చూసాం. బట్ ఇది కంప్లీట్గా డిఫరెంట్ కేసు. జనరల్గా అసూయ, ఆడది, అత్యాస ఇవన్నీ కూడా ఒక చోట నన్ను తిట్టినా కూడా ఓపెన్గా చెప్తాను. అసూయ, కోపం, ద్వేషం ఇలాంటివన్నీ కూడా ఒక లిమిట్లో చూపిస్తారు. బట్ అది హద్దులు దాటితే, ఒక క్రిమినల్ మెంటాలిటీ దానికి యాడ్ అయితే, చెప్పాలి అంటే దిగజారి ఆలోచిస్తే ఎంతవరకు వెళ్తారు అన్నదే నిదర్శనం ఈ కేసు. 2 రోజుల క్రితం జగిత్యాల కోరుట్లలో హితీక్ష అనే 5 ఏళ్ల చిన్నారి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. బట్ చాలా సస్పెన్స్ తర్వాత, చాలా హై డ్రామాస్ తర్వాత 2 డేస్లోనే కేసును ఛేదించారు పోలీసులు. అంతకంటే ట్విస్ట్ ఏంటంటే, అందరూ చెప్తున్నట్టుగా ముందుగానే అనుమానించినట్టుగా సొంత పిన్నే ఇందులో హంతకురాలుగా తేలింది. బట్ ఇక్కడ మనం స్ట్రెస్ చేసి మాట్లాడాల్సింది అసలు ఎటు వెళ్తున్నారు, మహిళల మనస్తత్వం ఎటు వెళ్తోంది. బికాజ్ నేను ఇది మాట్లాడడానికి రీజన్ ఉంది. టీనేజ్లో నిబ్బా కేసులు మొన్నటి వరకు చూసాం. ఆవేశంతో భయపడి, లేకపోతే అత్యాశతో రాంగ్ రూట్లో వెళ్ళి హత్యలకి పాల్పడుతున్న వ్యక్తుల్ని మనం చూసాం. బట్ ఇందులో ఒక మహిళ ఎంత నీచమైన మానసిక స్థితి అంటే, ఆమెకి పెళ్ళయింది, పిల్లలున్నారు, ఆమె ఒక తల్లి, కుటుంబంతో కలిసి మెలిసి ఆనందంగా గడుపుతూ కలుపుగోలుగా ఉండి నమ్మించి గొంతు కోయడం అంటాం కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ మహిళ. జగిత్యాల కోరుట్లలో 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ పేరు రామ్ లక్ష్మణ్. నిజంగానే రామలక్ష్మణుల్లాగా కలిసి ఉండే 2 అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు, కలిసి పుట్టారు, కలిసి బతుకుతున్నారు, కలిసి పని చేసుకుంటున్నారు. బయట కువైట్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ నాన్న కూడా అక్కడే. ముగ్గురు, అంటే ఈ ఇంటికి సంబంధించి ముగ్గురు మగాళ్ళు ఎవరైతే బ్రెడ్ విన్నర్స్ ఉన్నారో, సంపాదిస్తున్నారో, ఆ ముగ్గురు కూడా బయట విదేశాల్లో ఉండి ఇక్కడ ఫ్యామిలీని చూసుకోవడానికి వాళ్ళ ఆడవాళ్ళకి ఇల్లు అప్పచెప్పారు. 4 కుప్పులు కలిసి ఉండవు అన్న సామెత ఏదైతే ఉంటుందో, అండ్ సారీ టు సే దిస్, అది నిజం చేసింది ఈమె. కుటుంబ పోషణ కోసం అన్నీ వదిలేసి వీళ్ళ మీద నమ్మకంతో ముగ్గురు మగాళ్ళు బయట ఉంటే, వీళ్ళు ఏం చేశారు అంటే, హ్యాపీగా సాగిపోతున్న లైఫ్లో కోరి తెచ్చి పెట్టుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, చిన్న కోడలు మమత ఎవరైతే ఉందో, పని పాట లేక తిన్నది అరక్క అని చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్స్ ఆడి, చాలా బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్లు కాసి దాదాపు 15 నుంచి 20 లక్షలు నష్టపోయింది. అయినా కూడా ఆ కుటుంబం క్షమించింది, తనని కలుపుకొని పోతుంది. అది గొప్ప విషయం అని మర్చిపోయి, పెద్ద కోడలతో నాకెందుకు సమానమైన ప్రయారిటీ లేదు అంటే, మనం చేసే పనులు ఇలా ఉన్నా కూడా మనకి సేమ్ లెవెల్ ఆఫ్ గౌరవం కావాలన్నమాట. ఇదంతా కూడా ఎట్లా అంటే, ఆమె ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉంది. అంటే ఇప్పుడు సీరియల్స్లో చూపిస్తారు కదా, తోడికోడళ్ళ మధ్యలో గొడవలు, ఏదో ప్లాన్స్ వేయడాలు, పిచ్చి పిచ్చి పనులు చేయడాలు. నిజంగా ఖాళీగా ఉండి ఖాళీ బుర్ర దెయ్యాలకు నిలవన్నట్టుగా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి థాట్సే వస్తాయేమో. నిజంగా ఖాళీగా ఉండి బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు పోగొట్టుకొని, ఇంట్లో పరువు తానే పోగొట్టుకొని, పైపెచ్చు పెద్ద కోడల్ని బాగా చూసుకుంటోంది, ఆమెకి మంచి గౌరవం లభిస్తుంది, నాకు మాత్రం చిన్న చూపు, కుటుంబంలో నాకు వాల్యూ లేదు అని తనకు తానే ఊహించేసుకొని ఎక్కువ ఫీల్ అయిపోయి ఆ కుటుంబం మీద కక్ష పెంచుకొని ఎంత నమ్మించి గొంతు కోసిందంటే, నలుగురిలో మనిషిగా మెదులుతూనే, ఆ పిల్ల తల్లితో మంచిగా స్నేహంగా ఉంటూనే, అవకాశం కోసం ఎదురు చూసి ఎన్నో రోజుల స్కెచ్ ఇది. ఒక్క రోజుతో కోపంతో చేసిన పని కాదు. ఎందుకు అంటే, ఎన్నో రోజులుగా పక్కాగా ప్లాన్ చేసుకుంది. అసలు ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి, ఇలాంటి దానికి సంబంధించి యూట్యూబ్లో వీడియోస్ చూసి వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకొని, అంటే రిపీట్ బై రిపీట్ చూస్తూ దాన్ని మొత్తం తలకెక్కించుకొని, ఒక కత్తి, అలాగే ముక్కలు కట్ చేసే కట్టర్, ముక్కలుగా చేసేందుకు ముందుగానే ఒక కట్టర్ని తెచ్చిపెట్టుకుంది. అట్ ద సేమ్ టైం అవకాశం కోసం వెయిట్ చేసింది. వాళ్ళమ్మ ఏదో షాపింగ్కి అలా బయటికి వెళ్ళింది అంతే. దగ్గరలో ఉన్న విలేజ్కి వాళ్ళమ్మ షాపింగ్కి వెళ్ళింది. అదే టైం అని చూసుకొని, అదే టైంలో ఆమె ఎక్కడ ఆమెను చంపాలి అనుకున్నది కూడా ముందే డిసైడ్ చేసుకుంది. దానికోసం పక్కాగా ఒక ఖాళీ ప్లేస్, ఎవరికి డౌట్ రాని ప్లేస్ ఎంచుకుంది. అదే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక వ్యక్తికి సంబంధించి ఇల్లు. అతని భార్య పిల్లలు వదిలేసి వెళ్ళడంతో అతను ఒంటరిగా ఉంటున్నాడు. అతను కొంచెం లైక్
యూజువల్గానే కొంచెం సైకో అన్న పేరు కూడా ఉంది అక్కడ. అయితే అతని ఇల్లునే టార్గెట్‌గా ఎంచుకుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి బాత్రూమ్‌కి గాని, వాళ్ళ ఇంటికి గాని తాళాలు లేవు తలుపులకి. సో, ఫ్రీ హౌస్ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే దారుణం, అక్కడ గనక ఆ పాపని ఏమన్నా చేసినా గూడా అతని మీదకే పోతుంది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చూస్తున్నాం గాబట్టి అతనే చేశాడు అనుకుంటారు అన్న భ్రమతో ఎంత పక్కాగా క్రిమినల్ మైండెడ్ స్కెచ్ ఇది. నిజంగా అందరూ అనుకున్నట్టుగా ఏదో కక్షతోనో, ఫ్యామిలీ గొడవలతోనో, కోపంతోనో ఇలా వెంటనే చేసిన పని గూడా కాదిది. కక్ష పెంచుకుంది. అట్ ద సేమ్ టైమ్ పగ పెంచుకుంది వాళ్ళ మీద. ఎట్లా అయితే ఆమెను మంచిగా చూసుకుంటున్నారు. వీళ్ళని ఏదైనా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక సైకోపాత్ మెంటాలిటీ. ఎందుకంటే వాళ్ళకి స్వతహాగా మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవడం చేత కాదు. ఎదుటి వాడికి మంచి పేరు ఉందనుకోండి, వీడికి ఎలాగో పేరు రాదు కాబట్టి వాడి పేరుని చెడగొట్టడం, లేదంటే వాడి మనశ్శాంతిని చెడగొట్టడం. ఇది ఆమె ఏసుకున్న స్కెచ్. దీనికి పణంగా పెట్టింది వాళ్ళ పిల్లల లైఫ్ కానీ, తన లైఫ్ కానీ అన్నిటిని వదిలేసి కేవలం కక్ష సాధించడం కోసం నమ్మిచ్చి గొంతు కోసింది ఈరోజు మమత. ఎంత డ్రామా చేసింది అంటే 2 డేస్ పాపని ఎంత చాకచక్యంగా చేసిందంటే, ఫస్ట్ ఆ పాపని ఎవరు లేని టైం కోసం వెయిట్ చేసింది. ఆ పాప ఒంటరిగా దొరకగానే వితిన్ మినిట్స్, సెకండ్స్‌లో ఆ పాపని తీసుకెళ్ళిపోయి వేరే ఇంటి బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళి అక్కడ చంపి గొంతు కోసి ఆ నిమిషాల్లోనే మళ్ళీ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చింది. దీనికి తోడు ఎవిడెన్స్ కూడా లేకుండా ముందుగానే సీసీ కెమెరాస్ ఆఫ్ చేసుకుంది. అండ్ ఒక ప్లేస్‌ని ఎంచుకుంది. ఆ స్కెచ్ ఎలా అంటే ఒకవేళ కేస్ అయినా కూడా తన మీదకి రాకుండా డైవర్ట్ ఎలా చేయాలో ప్లాన్ చేసుకుంది. అబ్బా! 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 అసలు వింటుంటే పిచ్చెక్కిపోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఐడియాలు? నిజంగా సీరియల్స్, సినిమా థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటే గనక ఇలాంటి ఐడియాస్ వస్తాయేమో. ఎందుకంటే మామూలుగా డేలో పని చేసుకునేవాడికి పని మీద ఉంటే శ్రద్ధ. ఇవన్నిటికి టైం గూడా ఉండదు. ఖాళీగా ఉండి పని పాట లేని వాళ్ళకే ఇలాంటి వ్యాపకాలుంటాయి. నిజంగా ఇలాంటి మహిళల వల్ల చాలా మందికి చెడ్డ పేరు. అందరికి ఒక రకంగా మహిళా లోకం అంతటికి చెడ్డ పేరు. బికాజ్ తన కళ్ళ ముందు తనతో పాటు పుట్టిన, తన పిల్లలతో పాటు పుట్టిన బిడ్డ పిల్లలతో పాటే పెరిగింది గదా! నిన్ను చిన్నమ్మ అనో, పిన్నో అని పిలుచుంటది గదా! అంటే అమ్మవే గదా! అమ్మ తర్వాత అమ్మవే గదా! నిన్నలా చూస్తూ పెరిగిన బిడ్డ తన్ని ఎట్లా నీకు చేతులతో చంపాలనిపించింది? నిజంగా నీలో ఒక అమ్మ అన్నది, ఒక మాతృ హృదయం అనేది నిజంగా ఉందా? అసలు నీలో అమ్మతనం ఉందా? అని ఒక క్వెషను. నిజంగా పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిట్యుయేషన్స్. ఎవరిని నమ్మలేకుండా ఉన్నాము. చిన్న చిన్న గొడవలు, కక్షలు, ఆస్తి తగాదాలు ఇలాంటి తగాదాలుంటే ఫస్ట్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హెల్ప్‌లెస్ ఉంటారు. వీళ్ళ మీద కోపం పిల్లల మీద తీయడము. వాళ్ళు ప్రతిఘటించలేరు, ఏం చేయలేరు అని జెప్పి, వాళ్ళకి లైఫ్ టైమ్ శిక్ష ఏస్తున్నాం పెద్దోళ్ళకి అనుకోని చిన్న పిల్లల్ని చిదిమేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా పాపాత్ములు. ఒక జంతువు గూడా, పశువు గూడా అసహ్యించుకునే పని ఇది నిజంగా. నీకేదన్నా గొడవ ఉంటే, ఇష్యూస్ ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళతో తేల్చుకోవాలి గానీ, ఏమీ చేయలేని అభం శుభం తెలియని పసిపిల్లలు దేవుళ్ళంటాం గదా! వాళ్ళ మీద చూపియడం ఎంత పైశాచికత్వం ఇది నిజంగా. ఇలాంటి వాళ్ళని ఏం జేయాలో కామెంట్ జేయండి. నిజంగా మన చుట్టూ చాలా ఉన్నాయండి ఇలాంటి మృగాలు. ఇప్పుడు ఆమె సొంత బంధువు అనే దానికంటే గూడా రాబంధువు అని జెప్పొచ్చు. నిజంగా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటి వాళ్ళు. ఎంత నంగనాచిలా నటించిందంటే, కొన్ని మినిట్స్‌లోనే పాపను చంపేసి, ఆ రక్తపు మరకలు దొరకకుండా వెళ్లి డ్రెస్ ఉతుక్కొని, మళ్ళీ డ్రెస్ మార్చుకొని, వచ్చి వాళ్ళతో పాటే వెతికి, వాళ్ళతో పాటే తిరిగి, వాళ్ళతో పాటే ఏడ్చి, వాళ్ళతో పాటే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్‌కి గూడా ఎళ్ళిందామె. అక్కడ గూడా ఆమె ఏడుపులు చూసి, పెడబొబ్బలు చూసి అందరూ ఎవరు నమ్మలేదు. మొత్తం పోలీసులొచ్చి కేసు కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులకి ఎందుకో మీకెవరి మీద అనుమానం ఉంది అని అడిగినప్పుడు పాత గొడవల గురించి అందులో బయటకొచ్చింది. దాని ద్వారా అందరి ఫోన్స్ తీసుకొని చెక్ చేస్తే ఈమె ఫోన్‌లో డౌన్‌లోడెడ్ డాటా ఏదైతే ఉంటదో అది పూర్తిగా ఎరేజ్ చేసింది. అంటే చూడండి ఎంత తెలివిగా, అంటే రేపు దొరుకుతాను అన్న భయం ఉండి గూడా ఒకటేమో కేసు డైవర్ట్ చేయడానికి వేరే వ్యక్తి మీద అతన్ని అల్లరి చేయడానికి అతని మీదేసింది. రెండోదేమో ఫోన్‌లో ఒకవేళ దొరికినా గూడా ఎవిడెన్స్ దొరకకుండా ఉండడానికి మాయం చేసింది. కారణం ఏంది తెలుసా? ఇది గనక ఈ 2 రోజుల్లోనే బయటికి రాకపోయుంటే ఇప్పుడు అతను ఆ మగ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఆల్రెడీ భార్య పిల్లలు దూరమై అతను ఒంటరిగా బతుకుతున్నాడు. ఒక చెడ్డ పేరు ఆల్రెడీ ఉండుంటది. ఇదే హత్య కేసు కూడా అతని మీద పడుంటే అతని పరిస్థితి ఏంటి? వీళ్ళెంత క్రిమినల్స్‌గా మారుతున్నారు. వీళ్ళు హత్యలు చేసిందే కాక అన్యాయంగా అమాయకులని ఇరికించడానికి, ప్రాణం తీయడానికి, పరువు తీయడానికి కూడా ఎందుకు వెనకాడట్లేదు. అలాంటి సొసైటీలు, అంటే అలాంటి మనుషుల మధ్య మనం ఉన్నాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. సో, పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకేమైనా ఇష్యూస్, గొడవలు, కక్షలు, ఆస్తి తగాదాలు మెయిన్‌గా ఉంటే గనక మీ బంధువులని కూడా నమ్మొద్దు.
అస్సలే నమ్మకూడదు. ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారుతున్న రోజులు ఇవి. ఎందుకంటే బయట వాళ్ళకి మీకు అంత యాక్సెస్ ఉండదు. పిల్లల్ని కిడ్నాప్ చేయడానికో, లేకపోతే ఎత్తుకెళ్ళడానికి ఏమైనా చేయడానికో తక్కువ యాక్సెస్ ఉంటది. ఎక్కువ స్కోప్ అంతా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మీ బంధువులకి, మీరు నమ్మే స్నేహితులకి మాత్రమే పిల్లల యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నేరాలు ఒక రీసెర్చ్ ప్రకారం పిల్లల మీద ఎక్కువ నేరాలు జరిగేది కేవలం కుటుంబ సభ్యుల ద్వారానే ఎక్కువ జరుగుతాయంట. సో, పిల్లలున్న వాళ్ళు, పసిపిల్లలు ఎవరైతే మాట్లాడడం గూడా చెప్పుకోలేని, కన్వర్జేషన్ చేయలేని పిల్లలున్న ఇళ్లల్లో ఏమన్నా గొడవలుంటే మాత్రం పేరెంట్స్ ఇది నిజంగా ఒక అవేర్‌నెస్ వీడియోగా తీసుకోండి. ఇదొక కాషన్‌గా తీసుకోండి. ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అండ్ ఇలాంటి పిశాచాలు ఇలాంటి పిశాచాలకు ఎట్లాంటి శిక్షలు పడాలో గూడా ఖచ్చితంగా కామెంట్ జేయండి. నేను ఎంతో బాధతో పొద్దున ఒక రీల్ చేశాను. బట్ ఈ ఫుల్ వీడియో చేయకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అప్ టు డేట్ అప్డేట్ వస్తూ ఉంటే అసలు చలించిపోయాం. ఒక అమ్మాయిగా నాకే నిజంగా చాలా బాధేసింది. ఒక రకంగా అసహ్యం వేసింది. అలాంటిది ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు అంటే నిజంగా ఎంత ఇన్‌సెక్యూర్డ్‌గా బతకాల్సిన సిట్యుయేషన్ వచ్చింది మనకి. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే రోజుల్లో ఇంకొన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. అవేర్‌నెస్ వీడియోస్ చేసేందుకు ప్రయత్నిస్తాను నా వంతుగా. సో, సొసైటీలో ఏం జరుగుతోంది అన్నది నా ద్వారా నేను అందించే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ సో మచ్.